వేసిన తాళం వేసినట్టు ఉండగానే అవి ఎలా మాయవుతాయండి? ఏ తప్పు చెయ్యని నేను తలెత్తుకుని గర్వంగా బయటాలి, అంతేగాని ఎవరో వేసిన భిక్ష లాంటి జామీనుతో నేను బయటకు రాను. అబద్ధం, పచ్చబద్ధం. నా అన్న వాళ్ళని కాదనుకుని వాళ్ళతో అనుబంధాలే లేవనుకుని మీతో చేతులు కలిపినందుకు నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తారా? అందరూ నా వాళ్లేనని, ఊరు నాదని, దేశం నాదని నమ్మి నీతి కోసం బతికే నా మీద నేరం మోపుతారా? రే, అప్పుడు దారిలో గుప్పెడు బంగారం దొరికినా ముట్టుకొని నన్ను దొంగని, దోషిని చేస్తారా? నగలేమయ్యాయి? ఇందులోనే ఉండాలి కదా బాబు. వేసిన తాళం వేసినట్టు ఉండగానే అవి ఎలా మాయవుతాయండి? అచ్చా బాబు, తాళం చెవులు ఎవరికైనా ఇచ్చావా? ఇంట్లో సంవత్సరం క్రితం మందిరంలో పెట్టిన తాళం చెవి ఈవేళే తీశాను. మరి నగలు ఎలా మాయమయ్యాయి? గారు, మీ ఇద్దరు గుడికి ధర్మకర్తలు కదా, తాళాలు నర్సయ్య గారి దగ్గర ఉండడానికి గల కారణం? నేను సైతం గౌరవించే పెద్ద మనిషి గనక. ఆ నగలు ఎవరు దొంగిలించి ఉండొచ్చని మీ అనుమానం? ఆశ, అవకాశం ఉన్న ఎవరైనా పనిచేసి ఉండొచ్చు. అలా తిరకా సమాధానం చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటండి? పైకి అనలేకపోవచ్చు కానీ అవకాశం, ఆశ ఆయనకు ఉన్నదనేగా. కనకారావు, నర్సయ్య గారు మీరేం చెప్తారు? నన్ను అనుమానించే హక్కు ఎవరికైనా వచ్చు, కానీ నేరంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. సారీ నర్సయ్య గారు, సాక్ష్యాధారాలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఊరుకోమ్మా, బాధపడకు. ఏమోనమ్మా, నాకేం బోధపడటం లేదు, తోచటం లేదు. మీ నాన్నని రక్షించి ఆ భగవంతుడు నాకెంతో శిక్ష విధించినా నాకేం బాధ లేదు. అత్తయ్య, చట్టం ఎంత గట్టిదైనా నిర్దోషిని ఎక్కువ కాలం కట్టేసి ఉంచలేదు. మావయ్య త్వరలోనే తన మీద పడ్డ ముద్ర చెరిగిపోయి బయటకు వస్తాడు. నువ్వేం బాధపడకత్తయ్య. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు అరెస్ట్ చేసిన నర్సయ్య గారికి జామీన్ ఇవ్వడానికి వచ్చాం. ఇదిగోండి సార్. 101 లాకప్లో నర్సయ్య గారిని తీసురా. నర్సయ్య గారు, మీరు మీకు జామీన్ ఇచ్చారు, ఇక మీరు వెళ్ళొచ్చు. జామీన్కి సమ్మతించకపోతే లాకప్ అయిన చాలా మందికి జామీన్ లభించడం అదృష్టంగా భావిస్తారు, కానీ నేను మాత్రం ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలతో ఇచ్చిన జామీను అవమానంగా భావిస్తాను. అదేమిటి నర్సయ్య గారు, మీరు ఎలా మాట్లాడతారు? లాయర్ గారు, నేను దోషంతో చట్టం పట్టుకుంది. నేను నిర్దోషిని అనే విషయం న్యాయస్థానంలో రుజువు కావాలి. అప్పుడు తప్పు చేసిన చట్టం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఏ తప్పు చెయ్యని నేను తలెత్తుకుని గర్వంగా బయటాలి, అంతేగాని ఎవరో వేసిన భిక్ష లాంటి జామీనుతో నేను బయటకు రాను. సెంట్రీ గారు, కటకటాలు తాళం వేసుకోండి. చాలా విచిత్రమైన మనిషిలాగున్నారే, ఆయన మీకేమవుతారు? మాకు చాలా కానీ ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉన్నవాడు. అసలు ఈ జామీన్కి ఆయన ఒప్పుకోడేమోనని నేను మొదట్లోనే సందేహించాను. అన్నట్లే జరిగింది. లాయర్ గారు, రండి వెళ్దాం. యువర్ ఆనర్, ముద్దాయి నర్సయ్య రామాపురంలోని అమ్మవారి గుడికి ధర్మకర్త. ఆ గుడిలో నగలు భద్రపరిచి ఇనపెట్టి తాళం చెవి ఈయన వద్దే ఉంటాయని, ఆ నగలు ఈయన తప్ప మరెవరూ తీలేరని, కనుక ఆ నగలు దొంగిలించే అవకాశం ముద్దాయికి మాత్రమే ఉంది. ఈ కేసులో మొదటి సాక్షిగా రామాపురంలోని మోతుబరి వీరభద్రం గారిని ప్రవేశపెట్టవలసి. నరసయ్య గారి చీకట్లో రహస్యంగా గుడికేసి వెళ్ళడం చూసాం సార్. వీరభద్రం, ఏమిటి నువ్వు చెప్పేది? ఎవరిని చూసి ఎవరనుకున్నారయ్యా మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకోవటం ఏమిటండి? మిమ్మల్ని చూసి మీరనే అనుకున్నాం, కాకపోతే దొంగతనానికి వెళ్ళారని అనుకోలేదు. ఉత్సవం గురించి పూజారి గారితో ఏదైనా మాట్లాడటానికి వెళ్ళారేమో అని అనుకున్నామండి. అబద్ధం, పచ్చబద్ధం. జడ్జి గారు, అసలు ఆ రాత్రిపూట నేను ఆ గుడి వైపు వెళ్ళనే లేదు. వీళ్ళు చెబుతున్న కట్టుకథ. కట్టుకథలు, బుర్రకథలు చెప్పడం మాకేమైనా కాలక్షేపం అనుకున్నా ఏమిటయ్యా? ఆ రాత్రి చంబల్ వ్యాలీ దొంగలాగా ఈ నరసయ్య గారి గుళ్ళో చొరపడడం మేము ముగ్గురు చూసాం సార్. వాళ్ళిద్దరూ వెళ్ళాక నేను తీరిగ్గా చుట్ట కాల్చుకుందాం అనుకుంటూ ఉండగా ఇతను మళ్ళీ చిన్న మూటతో గుళ్ళోంచి బయటికి రావడం నేను చూశాను సార్. పిలుద్దాం అనుకుంటూ ఉంటే పిచ్చుక తరిగినట్టుగా పారిపోయాడు సార్. కరణం, ఆపరా ఆపు. నా అన్న వాళ్ళని కాదనుకుని
వాళ్ళతో అనుబంధాలే లేవనుకుని మీతో చేతులు కలిపినందుకు నన్నింత వెన్నుపోటు పొడుస్తారా? ఒరేయ్, అందరూ నా వాళ్లేనని, ఊరు నాదని, దేశం నాదని నమ్మి నీతి కోసం బతికే నా మీద నేరం మోపుతారా? రేయ్, తప్పుడు దారిలో గుప్పెడు బంగారం దొరికినా ముట్టుకొని నన్ను దొంగని దోషిని చేస్తారా? ఎరా కరణం, నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అన్నమాట. వేధాపం నువ్వు చేసిన అన్నంటావేమిటయ్యా? కొనటానికి ఆ షేక్ గారు దొరికాడు కదా అని నగలు తీసుకెళ్ళి అమ్మేసింది నువ్వు కాదు. కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిల నువ్వేగా షేక్ గాడికి హారం అమ్మింది. చాలండి, మీరు షేక్ అమ్మిన వడ్డాను నేను కళ్ళారా చూశాను. ఎవరు ఎవరికి ఏమి అమ్మామో ఇప్పుడే తెలుస్తుంది. ముందు ఈ పెట్టి తెరు. తెరుస్తాను. తెరు. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. ఆ? అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి కారణం. మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తులని అనుమానించాను. ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను. రే కిష్టయ్య, ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి ఖతం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను. రేయ్, తమ్ముడు, భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా వాడికంటే ముందు నేనే పోవాలి. లలిత, బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, కృష్ణ, వదిన, బాబాయ్, నాని. వీరభద్రం గారు, వాడి బుర్ర సగం పగిలిందంటారా లేక సగం పగిలిందో పూర్తిగా పగిలిందో ఇప్పుడు ఆలోచించావు. చూడండి, పట్నంలో రంభా క్లబ్ ఓనర్ శేషగాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను కలిసి ఎన్నో ఏదో పనులు ఐకమత్యంగా చేసేవాళ్ళం. వాడి దగ్గర దాస్తాను. బాబు, ఈ శేషిగాడు నగల్ని దాస్తాడా లేక తనే ఖర్చేస్తాడా? వాడు కరిచేస్తే నేను వాడిని కొరికేస్తాను. అబ్బాయిని చూస్తే నాకు నమ్మకం కలుగుతుందండి. నగలేవండి. అలాగే. దేవుడికి కూడా కనిపించకుండా నేను దాస్తాను. ఒరే జాగ్రత్త రోయ్. నాన్న, మీరు అది ఆ, రే రాముడు, సభాష్ రాముడు. ఇన్స్పెక్టర్, ఇవిగోనండి వాడు దొంగిలించిన నగలు. రండి. రామాపురం దేవాలయంలోని అమ్మవారి నగలను దొంగిలించిన అసలు నేరస్తులు వీరభద్రం, పాపారావు, కనకారావులని నిరూపణ అవడం వలన దోషిగా గుర్తించి విడుదల చేయటమైనది. దోషులైన ముగ్గురికి అనగా పాపారావు, కనకారావులకు
5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒకప్పుడు నా అల్లుడు అవుతున్నందుకు ద్వేషించిన నేను ఈ వేళ నా పాలిట దేవుడైన నీకు చేతులెత్తి దండం పెట్టాలనుంది. మామయ్య, నీ మేనలునైన నన్ను ఈ చేతులతో ఎప్పుడు దీవించాలే తప్ప దండం పెట్టకూడదు. మామయ్య కలిసి ఉంటే కలదు సుఖం అనే నిజాన్ని నిరూపించాడు. ఇక నుంచి మన 2 కుటుంబాల మధ్య పాత అనుబంధం మళ్ళీ చిగురించాలి. ఊరందరికీ కన్నుల పండుగగా మనందరం కలిసిమెలిసి జీవించాలి. అంతేకాదురా, ఈ ఊరిని ఒక మంచి మలుపు తిప్పిన ఖ్యాతి మన అల్లరి కృష్ణయ్యకే దక్కింది. ఝన్ 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 తెలుగు వన్